మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తూ వాక్య ధ్యానం కొరకే మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. సిఎస్ఐ సెయింట్ పాల్స్ సెంటినరీ సంఘపక్షంగా మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా మనము యోహాను సువార్తలో నుండి దైవ ధ్యానాలు చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి సూచక క్రియలలో భక్తుడైనటువంటి యోహాను తన సువార్తలో పొందుపరిచినటువంటి 7 సూచక క్రియలు, ఆ తర్వాత యేసు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి మరొక సన్నివేశాన్ని మనము ధ్యానం చేశాం. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును విడిచి పేతురు ఇతర శిష్యులు కలిసి మరలా చేపలు పట్టడానికి వారు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని రెండవసారిగా తన సేవ కొరకు పిలుచుకొని బలపరిచి ఆహారాన్ని వారికి పంచిపెట్టి 153 విస్తారమైనటువంటి చేపలు వారికి అనుగ్రహించి యేసు తన యొక్క మహిమను కనపరిచి ఉన్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు అని, దైవ కుమారుడు అని తెలియచేయడానికి భక్తుడైనటువంటి యోహాను తన సువార్తను రాసినట్లుగా తెలియచేశాడు. యోహాను సువార్తికుడు రాసినటువంటి తన సువార్తలో మరొక అంశాన్ని మనము ఈనాటి నుండి ధ్యానం చేసుకోవాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. మనము సూచక క్రియలు ధ్యానం చేశాం. ఇదే యోహాను సువార్తల నుండి యోహాను యేసుక్రీస్తు యొక్క మాటలను ఆయన అన్నట్లుగా లిఖించినటువంటి మాటలు ఈ రోజు నుండి కొన్ని వారాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు తనను గురించి తానే చెప్పినటువంటి సాక్ష్యం, నేనే అనేటటువంటి మాట యేసుక్రీస్తు వాడాడు. నేను ఏమై ఉన్నాను అని తెలియచేసినటువంటి ఆ సత్యాలు యోహాను భక్తుడు ఆయన ప్రత్యేకముగా ఆయన సువార్తలో రాశాడు. ఇవి కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు దేవుడని, కేవలము దేవుని శక్తి మాత్రమే ఈ మాటలో తెలియచేయగల వాడని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పలికినటువంటి మాటల్లో 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు యోహాను సువార్తలో మనము పరిశీలించగలం. నేనే అని చెప్పినటువంటి యేసు, దీన్ని మనం ఈ యోహాను సువార్తలో చెప్పినటువంటి ఈ నేనే అనేటటువంటి మాటలను భక్తులు ఏమని రాశారంటే ఆ మాటను ఐ యామ్ సెయింగ్స్ అనే మాట వాడారు. ఐ యామ్ సెయింగ్స్ అంటే నేనే అని రాయబడినటువంటి మాటలు. రెండవ మాట ఏమంటే 7 సెయింగ్స్ అంటారు. అంటే ఇవి కూడా 7 వాక్యాలు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు పలికాడు. కాబట్టి ఐ యామ్ సెయింగ్స్ లేక 7 సెయింగ్స్ అనబడేటటువంటి నేనే ఫలాని శక్తి నాకు మాత్రమే ఉన్నది అని చెప్పగలిగినటువంటి యేసుక్రీస్తు మాటలు యోహాను భక్తుడు తన సువార్తలో రాయడం అనేది చాలా ప్రత్యేకతగా ఉన్నది. ఆయన ఏదైతే పలికాడో, నేను మాత్రమే అని ఏదైతే పలికాడో ఆ యొక్క సత్యాన్ని, ఆ శక్తిని యేసుక్రీస్తు తన యొక్క జీవితం ద్వారా నిరూపించగలిగాడు. హీ ప్రూవ్డ్ వాట్ హీ స్పోక్. ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని తన జీవితం ద్వారా తెలియచేశాడు. ఇదేమన్నామంటే సవాలుకరమైనటువంటి మాటలు, ఛాలెంజింగ్ వర్డ్స్. ప్రపంచంలో ఎక్కడ ఎవరు మాట్లాడనటువంటి ఈ మాటలు, ఈ స్టేట్మెంట్స్, తనను గురించి తాను ఇచ్చినటువంటి సెల్ఫ్ స్టేట్మెంట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు.
యేసుక్రీస్తు గురించి ఎవరో ఇవ్వటం కాదు, ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు తనను గురించి తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలా ప్రత్యేకంగా యోహాను భక్తుడు పొందుపరిచాడు. నేనే అనేటటువంటి పదం గ్రీకు భాషలో మనం చూస్తే ఇది చాలా నొక్కి ఒక్కాణించబడినటువంటిది. ఏమంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఎవరు అని దేవుడే చెప్తున్నాడు. నేను ఎవరిని అని దేవుడే చెప్తూ, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. మోషేతో మాట్లాడుతున్నాడు. ఫరో అడిగితే నిన్ను ఎవరు పంపించారు అని ఫరో నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా అని మోషే దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఐయామ్ దట్ ఐయామ్. ఉన్నవాడును నేనే, అనువాడును నేనే. కాబట్టి ఇక ఆయనకు మించినటువంటిది శక్తి కానీ, ఆయనకు మించినటువంటి అతీతం అనేటువంటి శక్తి మరొకటి లేదు అనే విషయాన్ని ఇక్కడ నేనే అనేటటువంటి పదంలోనూ మనం గ్రహించగలం. ఈ నేనే అనేటటువంటి పదాల్లో యేసుక్రీస్తు పలికినటువంటి మొదటి పదం ఏంటంటే జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. జీవాహారము నేనే, ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ 6వ అధ్యాయం అంతా కూడా దాదాపు మరి జీవాహారాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడినట్లు మనం పరిశీలన చేయగలం. జీవాహారము అనగా జీవించుచున్న ఆహారము, లేక జీవమిచ్చేటటువంటి ఆహారము అని కూడా మనము చెప్పుకోవచ్చు. మానవ జీవితాల్లో దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము జీవించాలి. ఒక శరీరం మాత్రమే కాదు దేవుడు మానవునికి ఇచ్చింది, ఆత్మ ఇచ్చాడు. ఇది మామూలు ఇతర జంతువులకు లేనటువంటి ఆత్మ దేవుడు మానవునికి ఇచ్చాడు. శరీరముతో పాటు ఆత్మ కూడా జీవించాలి. ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆత్మ కూడా జీవించేటటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి సజీవముగా ఉండడానికి ఆత్మ యొక్క ఆహారాన్ని, సజీవంగా ఉండడానికి శారీరకమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడు అనే విషయాన్ని ఈ మాటలో మనము గ్రహించగలం. మొదటగా మనం శారీరకమైనటువంటి ఆహారాన్ని గురించి ఆలోచన చేస్తే, దేవుడు మనలను పుట్టించి పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు. అన్ని సమయాల్లో అన్ని వేళల్లో అద్భుతంగా మనలను పోషిస్తూ ఉన్నాడు. ఆకాశపు పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని నేను పోషిస్తున్నాను. అయితే మీరెందుకు చింతపడతారు? మిమ్మల్ని కూడా నేను సృష్టించుకున్నాను కదా, కాబట్టి మిమ్మల్ని పోషించేటటువంటి వాడ నేను అని ప్రభు వాగ్దానం చేశాడు. అంత మాత్రంతో పని చేయకుండా సోమర్తనంగా కూర్చొని దేవా నన్ను పోషించు అని చెప్పడానికి కాదు. దేవుడు పని చేసుకోవడానికి మనకు అవయవాలు ఇచ్చాడు, పని చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు. ఈ లోకంలో ఎవరు ఏ పని చేయాలో దేవుడు నియమించాడు. కాబట్టి జ్ఞానం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన శక్తితో, మన జ్ఞానంతో ఈ లోకములో మనము పని చేయవలసి ఉన్నది. తద్వారా దేవుడు మనను దీవించి ఆశీర్వదించి అద్భుతముగా పోషించగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో గత వారాల్లో మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని అద్భుతంగా పోషించాడు. ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణం చేసేటటువంటి ఆ మార్గములో, అది అరణ్య మార్గములో, ఎడారి మార్గములో, రకరకాలైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు ఉన్నటువంటి ఆ మార్గములో దేవుడు తన ప్రజలను నడిపించాడు. అరణ్యంలో ఆహారం లేకపోతే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు.
దేవుడు పోషించేవాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు దేవుడు. 40 సంవత్సరాలు 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ ప్రజానీకాన్ని దేవుడు ప్రతిదినము కూడా పోషించాడు. మనల్ని పోషించడానికి దేవునికి ఏమీ కూడా కష్టమేమి కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మనం పని చేయాలి, యథార్థంగా సంపాదించుకోవాలి, మన పనికి కష్టపడి పనిచేసినటువంటి దానికి జీతాన్ని మనం అనుభవించాలి. అంతేకాకుండా ఏదైనా సంపాదించేది నీతిగా న్యాయంగా సంపాదించాలి. ఇది దేవుని గ్రంథంలో మనం నేర్చుకునేది. నీతి, న్యాయము, యథార్థత అనే దానికి మన దేవుడు మరి ఉన్నాడు. ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, న్యాయము కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన దేవుని బిడలంగా మనం ఏ పని చేసినప్పటికీ కూడా, దేవుని సేవ కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఏదైనా పని కావచ్చు, ఈ లోకంలో ఏది చేసినప్పటికీ కూడా మనము చేయవలసింది ఎలా చేయాలంటే నీతిగా చేయాలి, న్యాయముతో చేయాలి, పవిత్రంగా చేయాలి. తద్వారా ఆ నీతిగానే మనము ఏదైనా కూడా ఈ లోకంలో సంపాదించుకోవాలి. అన్యాయముగా మనము అక్రమంగా సంపాదించుకోరాదు. ఒకవేళ అనీతిగా అక్రమంగా సంపాదించుకుంటే అది మనకు దీవెన కాదు. అనేక మంది ఈ లోకంలో వారి యొక్క మరి ఆహారము కొరకు లేక వస్త్రము కొరకు మరి వారి యొక్క సంపాదనలో అనేక విధాలైనటువంటి అక్రమ, అనీతి, మరి అపవిత్రమైనటువంటి విధంగా సంపాదన చేసుకునేటటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని భక్తుల్లో కూడా, దేవుని సేవకుల్లో కూడా అనీతిగా, అక్రమంగా, అన్యాయంగా సంపాదించాలి అనేటటువంటి ఆశ సాతానుడు కలిగిస్తూ ఉన్నాడు. అది క్షేమము కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కష్టపడి పని చేస్తే దేవుడు మనకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. 6 లక్షల మంది పైగా ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు అద్భుతంగా పోషించాడు. దేవుడు ఆకాశము నుండి మన్నా కురిపించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు ఇచ్చాడు. పగలు ఎండ లేకుండా మేఘస్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి చీకటి లేకుండా అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. మనము దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, దేవునిలో మనం జీవించగలిగినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మనకు వచ్చేటటువంటి రాబడి తక్కువైనప్పటికీ కూడా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, దానిలో మనం 10వ భాగం దేవునికి ఇచ్చినప్పుడు, న్యాయముగా నీతిగా మనం జీవించినప్పుడు విస్తారంగా దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదాలని, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో ఏముందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని తెలియచేశాడు. సింహపు పిల్లలు, సింహము అనేది అడవికి మహారాజు. జంతువుల్లో సింహమునికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలన్నా అడవిలో ఏ జంతువునైనా చంపుకొని తినగలిగినటువంటి శక్తి సింహానికి ఉంది. అలాంటి సింహపు పిల్లలైనా సరే ఆహారం లేకుండా ఉంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనపై ఆధారపడేటటువంటి వారు ఎన్నడూ కూడా కొదువ ఉండదు అని వాక్యము తెలియజేయబడుతూ ఉంది. ఆహారము అనగా ఆరోగ్యము, ఆహారము అనగా జీవము ఆయన మనకు అనుగ్రహించేవాడు. మంచి ఆహారముతో, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని కీర్తన 146:14 వచనంలో మనం చూస్తాం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అబ్రహాము అలసిపోయినటువంటి సందర్భంలో ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో శత్రువుల పైన యుద్ధం చేసి జయం పొంది అలసిపోయి తిరిగి వచ్చినప్పుడు దేవుడు
తన యొక్క యాజకుడిని మెల్కీసెదెకుని పంపించాడు. షాలేము రాజు దేవుని యొక్క యాజకుడు మెల్కీసెదెకును పంపించి రొట్టెను ద్రాక్షారసమును తన భక్తునికి అనుగ్రహించాడు. ఎప్పుడైతే అబ్రహాము ఆ రొట్టెను ద్రాక్షారసమును తీసుకున్నాడో తన జీవితంలో ఎంతో శక్తిని పొందాడు. ఇది దేవుని యొక్క జీవాహారం. అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడు మనలను ఆశ్చర్యంగా అద్భుతంగా పోషిస్తాడు. ఎక్కడా మనం తప్పటడుగులు వేయకూడదండి. అన్యాయముగా అక్రమంగా సంపాదించడానికి తప్పటడుగులు వేయాల్సినటువంటి అవసరం లేదు. నీతిగా మనం ఉంటే నీతికి రాజు అనేటువంటి సమాధాన రాజు ద్వారా మనము పోషించబడతాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మహాప్రవక్త అనేటువంటి ఏలియా ఆయన పోషించబడ్డాడు. విగ్రహారాధికులైనటువంటి ఆహాబు యెజెబెలు ఆహాబు రాజుతో ఆయన సవాలు చేసినప్పుడు మరి దేవుడు అరణ్యములో అద్భుతంగా దేవుడు ఏలియాను పోషించాడు. కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకోలముతో అనగా కాకులతో దేవుడు ఆహారాన్ని పంపించాడు ఏలియాకి. పోషించాడు దేవుడు తన భక్తుని. తన భక్తులను దేవుడు పోషించగలిగినటువంటి సమర్థుడు. ఆహారం లేకపోతే ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులతో దేవుడు ఆహారాన్ని పంపించాడు భక్తుడైనటువంటి ఏలియాకు. సారేపోతు విధవరాలు ఇంటి దగ్గర దైవజనుడైనటువంటి ఏలియా ఆయన మాట చొప్పున వారి యొక్క ఇంటిలో పిండె కానీ నూనె కానీ ఎన్నడూ కూడా అయిపోలేదు, తక్కువ కాలేదు. ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు చరిత్రలో. మనము యోహాను సువార్తలో ధ్యానం చేసుకున్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసుక్రీస్తు పంచి ఇచ్చాడు. 4 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి యేసు పంచి ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో అది బైబిల్ గ్రంథంలో లిఖించబడినప్పటికీ కూడా ఎన్నెన్నో అద్భుతాలు ప్రభువు చేశాడు తన ప్రజల కోసం. రాళ్లను రొట్టెలుగా పంచిపెట్టి ఆయన పోషించాడు. రాళ్లను రొట్టెలుగా చేసి తన శిష్యులకు ఆయన ఆహారం పెట్టాడు. ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇచ్చినటువంటి శారీరకమైనటువంటి ఆహారం. యేసు మనను పోషించువాడు, ఆయన మనలను ఆశీర్వదించువాడు. మనకు ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని సమృద్ధిగా విస్తారంగా ఆస్వాదించేవాడు. ఈ విశ్వాసముతో, ఈ నిరీక్షణతో, ఈ భక్తి నీతి కలిగినటువంటి జీవితముతో ఈ లోకములో మనం జీవించాలనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. జీవాహారము నేనే, మిమ్మల్ని పోషించువాడను నేను. రెండవది ఆత్మీయమైనటువంటి ఆహారం. శారీరకమైనటువంటి ఆహారం కొరకు ఎంతో తప్పించిపోతూ ఉన్నాం. అదే సమయంలో ఆత్మీయమైనటువంటి ఆహారం కొరకు మనం ఎంతగానో మరి ఆసక్తి చూపవలసినటువంటి అవసరం ఉన్నది. కేవలం కొంతమంది ఇహలోకమైనటువంటి విషయాల కొరకే ప్రాకులాడతారు, కానీ ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు చాలామంది వారు శ్రద్ధ వహించరు. మన జీవితాల్లో మన ఆత్మీయ జీవితాలు బలపడాలి. ఆత్మీయ జీవితాలను బలపడాలి కూడా యేసుక్రీస్తు ఆయన మన ఆత్మీయ జీవితాలని బలపరుస్తాడు. అందుకే ఎక్కడ దొరుకుతుంది ఆత్మీయమైనటువంటి ఆహారం అంటే దేవుని వాక్యమే. దేవుని యొక్క వాక్యమే మనకు ఆత్మీయమైనటువంటి ఆహారం. అందుకని వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో. 14వ వచనానికి వెళ్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుని యొక్క వాక్యము శరీరాన్ని దాల్చుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి రావడం ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మానవావతారుడిగా యేసు దిగివచ్చాడు, దేవుడు దిగివచ్చాడు, దైవ కుమారుడిగా వచ్చాడు. ఆయనే మనకు ఆహారం అయి ఉన్నాడు. దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితమునకు ఆహారం అయి ఉన్నది. ఇది స్పిరిచువల్ ఫుడ్.
ఆత్మీయమైనటువంటి ఆహారము. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆత్మీయమైనటువంటి ఆహారం లేక ప్రజలు ఎంతగానో వారు బాధపడ్డారు. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా మరి అక్రమము చేస్తూ, అనీతిలో జీవిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటన చేయలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, పరలోక రాజ్య మర్మాలు వివరిస్తూ ఉంటే వారు ఎన్ని దినాలైనా అలాగే వింటూ ఉన్నారంట. ఎందుకనంటే వారు ఆత్మీయమైనటువంటి ఆకలితో ఉన్నారు. ఆత్మీయమైనటువంటి ఆకలితో ఉన్నారు కాబట్టి యేసు బోధన చేసేటటువంటి ఆ బోధించే బోధన వారు వినడానికి వేల కొలది ప్రజలు వచ్చారు. వారి యొక్క ఆకలిని తీర్చాడు. ఏముందంటే వారు కాపరి లేని గొర్రెలుగా ఉన్నప్పుడు యేసు వారిని చూచి జాలిపడ్డాడు. వాక్యము లేనటువంటి వాక్యహీనతలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆత్మీయమైనటువంటి ఆకలితో ఉన్నప్పుడు యేసు వారి ఆకలిని ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని వారి ఆకలిని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రబోధం చేశాడు. వారు పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు వారి వాక్యం బోధించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నప్పటికీ కూడా వారు వాక్యం బోధించకుండా వ్యాపారాలు చేస్తున్నారు. అనీతి, అక్రమము, అపవిత్రత అనేటటువంటి వ్యాపారాల్లో వారుండి వారు కూడా ఆ రోజుల్లో డబ్బు సంపాదన కొరకే తమ జీవితాలు ఉంచుకున్నారు, తమ పదవులు ఉంచుకున్నారు. కానీ వాక్యాన్ని ప్రజలకు బోధించాలనేటటువంటి ఆ బాధ్యతను వారు విస్మరించారు. ఈ దినాల్లో ఒకవేళ బోధకులుగా, లేకపోతే దేవుని సేవకులుగా, లేకపోతే దేవుని యొక్క పరిచారకులుగా మనముండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి మనము అది చేయకుండా డబ్బు సంపాదన కొరకో, లేకపోతే ఇంకా ఏదో లాభ సాధనాల కొరకో మనం ఉంటే దేవుడు క్షమించడు. మనము దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించట కొరకు. పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క లేఖనాలు మనం అర్థం చేసుకోవడానికి ఇదిగో పరిశుద్ధ గ్రంథము అనేటటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 66 గ్రంథాలతో మిళితమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని ప్రతిరోజు మనం చదువుకున్నప్పుడు మన ఆత్మ ఎంతగానో బలపడుతుంది. యేసుక్రీస్తు ఆయన చివరి రాత్రి భోజనంలో ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి అన్నాడు, ఇది నా శరీరం, ఇది మీరు తీసుకోనండి, ఇది మీరు తినండి, ఇది మీరు తీసుకున్నప్పుడల్లా ఇది నా శరీరం అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన ఆ పాత్రను పట్టుకొని, ద్రాక్షరస పాత్రను, దాన్ని దీవించి వారికి ఇచ్చి ఇది మీరు త్రాగునప్పుడల్లా ఇది నా రక్తము అని మీరు గ్రహించాలి. సంఘాలు బలపడడానికి, కుటుంబాలు బలపడడానికి, మన క్రైస్తవ ఆత్మీయ జీవితాలు బలపడడానికి ఈ పరిశుద్ధ సమభాక్తము అనేది మనకు ప్రతి వారము కూడా సంఘములో ఆత్మీయమైనటువంటి ఆహారముగా ఇవ్వబడుతూ ఉంది. క్రైస్తవులారా, సంఘ సభ్యులారా, ఎప్పుడు కూడా మరి మన సంఘాల్లో ఇవ్వబడేటటువంటి ఆ పరిశుద్ధ సమభాక్త్వాన్ని అశ్రద్ధ చేయకండి. అదే మనకు ఆత్మీయమైనటువంటి ఆహారము. అందుకనే ప్రభు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనములో, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇదిగో యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆయన శరీరాన్ని మనము స్వీకరించాలి. యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆయన రక్తాన్ని మనము స్వీకరించాలి. ఎందుకంటే ఆయన శరీరము దున్నబడినటువంటి శరీరం, నలుగా కొట్టబడినటువంటి శరీరం. సంఘము ఈ శరీరమును, ఆ రక్తాన్ని మనము తీసుకున్నప్పుడు అది మన ఆత్మీయమైనటువంటి జీవితాలకు ఒక గొప్ప ఆశీర్వాదము, దీవెన. అది మనకు జీవాహారం.
ఆత్మీయమైనటువంటి ఆహారం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 278వ కీర్తన ఈ విధంగా మనం పాడుకుంటాం. జీవాహారము రమ్ము చిరజీవనము నీచి జీవితాక్షుద తీర్చుము. జీవన పదములు చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవితాశలో బెంచ. జీవాహారమరమ్ము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము. జీవాహారము ప్రభువు మనకిచ్చేటటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి. విందు గృహమునకేగి వీక్షింతు భ్రమతోని వివిధ శుభోజంబుల విచ్ఛిన్నమైనాని విమల దేహపు విందు వికలంబో మనసుతో వినుతించి తినుచుండు. రుధిరాధారలలోన రుజువౌని ప్రేమాలు రూపుమాయునో పాపము. కృతద్రాక్షవల్లిని రుధిరాపానమో చేత రుణభారములు తీరి రుచించు నా బ్రతుకు. జీవాహారమరమ్ము చిరజీవనము నిచ్చి జీవితాక్షుద తీర్చుము. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు మన పాపములు కడుగబడి పవిత్రమైనటువంటి జీవితంలో మనం జీవిస్తాం. నేనే జీవాహారమై ఉన్నాను అనే ప్రభువుని మన హృదయములో మనము చేర్చుకొని మరి ఆయన దేవుడని దైవ కుమారుడని మనం విశ్వసించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, జీవాహారము నేనే అని తెలియచేసినటువంటి మా ప్రభువా, జీవము నీలో ఉన్నది, జీవ అధిపతివి నీవు. కాబట్టి నీలో మేము జీవించడానికి, నీవిచ్చినటువంటి ఆ జీవాహారాన్ని మేము స్వీకరించడానికి, నిత్య జీవంలో ప్రవేశించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమెన్.